హాయ్ అండి. రొమాంటిక్ బేస్డ్ పార్ట్ 8. ఫాస్ట్ ఫుడ్ ని కూడా ప్రసాదంలా ఫీల్ అవుతూ తింటున్న శశి వల్ల సిద్ధార్థ్ స్మైల్ మరి కాస్త పెరగడంతో, నువ్వు ఇలానే ఉంటే రేపు నీ లైఫ్ లోకి వచ్చే వ్యక్తి నీ ఇష్టాలకి రెస్పెక్ట్ ఇవ్వకుండా తన ఇష్టాలని నీ ఇష్టంగా మార్చుకోమని నీకు నచ్చనివి చేయమంటే ఏం చేస్తావు అని అన్నాడు నార్మల్ గా. సడన్ గా సిద్ధార్థ్ అడిగిన క్వశ్చన్ కి శశి ఆలోచనలతో ఆగిపోతే, అనుకోకుండా ఆ క్వశ్చన్ అడిగిన శశి ఆన్సర్ ఏమై ఉంటుందని తన ఆన్సర్ కోసం చూస్తున్నాడు సిద్ధార్థ్. శశి తింటుంది కాస్త ఒక్క క్షణం ఆగి సిద్ధార్థ్ వైపుకు చూస్తూ, నన్ను ఆర్ట్ఫుల్ గా ప్రేమించేవాడు నా లైఫ్ లోకి వస్తాడు అని నా నమ్మకం. మరి అలాంటి వాడు నా ఇష్టాలకి విలువ ఇవ్వడా? ఖచ్చితంగా నాతో పాటు నా ఇష్టాలను కూడా ప్రేమించేవారు నా లైఫ్ లోకి వస్తారు. ఒకవేళ అతను మీరు అన్నట్లు నా ఇష్టాలకి విలువ ఇవ్వకుండా వాటిని మార్చుకోమంటే ఖచ్చితంగా నా ఇష్టాలన్నీ కూడా అతని కోసం తప్పకుండా మార్చుకుంటాను అని అంది సిన్సియర్ గా. సిద్ధార్థ వైపుకు చూస్తూ అతని గురించి అనుకుంటున్న వాటిని అతనికే చెప్తుంది. సిద్ధార్థ్, ఓ, నీ లైఫ్ పార్ట్నర్ మీద నీకు చాలా నమ్మకం ఉందన్నమాట అని అనగానే శశి చిన్నగా స్మైల్ చేస్తూ, ఏ రిలేషన్ కైనా మొదట కావాల్సింది నమ్మకం. నాకు నా లైఫ్ మీద నమ్మకం ఉంది. మనసులో మాత్రం మిమ్మల్ని చూసాకే ఆ నమ్మకం నాకు కలిగింది అని శశి అనుకుంటూ ఉంటుంది లోపలే. ఇక శశి చెప్పే ప్రతి మాటలో ఏదో స్పెషాలిటీ ఉంది అనిపిస్తూ ఉంటే తెలియకుండానే వింటూ, అప్రయత్నంగా నాకు నా లైఫ్ లో అమర్ మీద తప్ప ఎవరి మీద నమ్మకం లేదు శశి. నాతో ఉంటారు అనుకున్న మమ్మీ డాడీ నా నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోయినప్పుడే నాలో నమ్మకం అనే ఫీలింగ్ కూడా పోయింది అని అన్నాడు సిద్ధు తన వైపుకు సూటిగా చూస్తూ. సిద్ధార్థ్ చెప్పిన మాటలన్నీ కూడా కేర్ఫుల్ గా విని అతని పరిస్థితి కూడా ఇంచుమించు తనలాగే అనిపిస్తూ ఉంటే, మీకు రిలేషన్ మీద నమ్మకం పోలేదు. అమర్ సార్ తర్వాత మీకు ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా మీ లైఫ్ లోకి రాలేదు. వన్స్ ఆ పర్సన్ వచ్చిన తర్వాత మీరు ఆ బంధాన్ని నమ్మడం మొదలు పెడితే ఆ బంధం మిమ్మల్ని ఎప్పటికీ వదలదు అని అంది కాన్ఫిడెంట్ గా. సిద్ధార్థ్ శశి మాటలకి చిన్నగా నవ్వుతూ, ఇవే ఇంకెవరైనా చెప్తే నేను చాలా నవ్వేసేవాడిని శశి, బట్ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆలోచించొచ్చు అని అన్నాడు అదే స్మైల్ ని కంటిన్యూ చేస్తూ. సిద్ధార్థ్కి అనుకోకుండా శశి వాళ్ళ తమ్ముడు బిహేవియర్ గుర్తుకు వచ్చి, శశి నీకు ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది కదా, ఇంకా మీ పిన్ని వాళ్ళతో కలిసి ఉండడం ఎందుకు? నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకుని హ్యాపీగా లీడ్ చేయొచ్చు కదా అని అన్నాడు. శశి ఆ మాటలకి ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి తినడం స్టార్ట్ చేసింది. కానీ ఆ ఫుడ్ తినడం తన వల్ల అవ్వక అలానే ఉండిపోయింది. సిద్ధార్థ్ తినమని చెప్పినా కానీ తినలేను అని అనడంతో సిద్ధార్థ్ కూడా తినకుండా లేవడంతో, అయ్యో వద్దు అని అంటున్న శశిని చూస్తూ, నో ప్రాబ్లం శశి, నాకు కూడా తినాలి అనిపించట్లేదు అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని రావటంతో శశి అంత ఫుడ్ వేస్ట్ అవుతుందా అన్నట్టు దాని వైపుకే చూస్తూ ఉండడంతో అది సిద్ధార్థ్కి అర్థమయ్యి పక్కనే ఉన్న వెయిటర్ కి చెప్పి ఆ ఫుడ్ ని ప్యాక్ చేసి ఇవ్వమని చెప్పడంతో వాటిని తీసుకుని ఇద్దరు కూడా స్టార్ట్ అయ్యారు. వీళ్ళకి కాస్త దూరంలోని సిద్ధార్థ్ పెదవుల మీద చెరగని స్మైల్ ని, శశిలో సిద్ధార్థ్ స్మైల్ వల్ల పైకి తెలియకుండానే కనిపిస్తున్న బ్లషింగ్ ని చూస్తూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉన్నాయి రెండు కళ్ళు. సిద్ధార్థ్ వాళ్ళు బయలుదేరడంతో వాళ్ళని ఫాలో అవ్వాలి అని ఉన్నా సిద్ధార్థ్ బయటకు వచ్చినప్పుడు అమర్ అరేంజ్ చేసి టఫ్ సెక్యూరిటీ వల్ల సిద్ధార్థ్ దృష్టి తన మీద ఫోకస్ అవటం ఇష్టం లేక శశి మీద పెరుగుతున్న కోపంతో అక్కడి నుండి అయితే వెళ్ళిపోయారు. వెయిటర్ ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ సిద్ధార్థ్ తీసుకుంటూ ఉండగానే సిద్ధార్థ్ కోసమే పక్కనే ఉన్న గార్డ్స్ వాటిని తీసుకోవడానికి ముందుకు రాబోయారు. కానీ సిద్ధార్థ్ ఫింగర్ తో రావద్దు అన్నట్టు మూవ్ చేయడంతో ఆగిపోయారు. సిద్ధార్థ్ వాటిని తీసుకుని చుట్టూ చూస్తూ, ఇప్పుడు ఏం చేస్తాం వీటిని అని అన్నాడు. శశి ఏం చేయాలి అనుకుంటుందో తెలిసినా సరే శశి సిద్ధు మాటలకి అటు ఇటు చూస్తూ ఉండగానే కొంచెం దూరంలో బస్ స్టాప్ షెల్టర్ లో పడుకుని ఉన్న ఇద్దరు పిల్లలు కనిపించడంతో శశి ఏం మాట్లాడకుండా సిద్ధార్థ్ హ్యాండ్ పట్టుకుని తీసుకెళ్లి పక్కనే ఉన్న షాప్ లో తన దగ్గర ఉండే కొంత మనీతో వాటర్ బాటిల్స్ అవి కొని అది కూడా ఆ ఫుడ్ కవర్ లో పెట్టి వాళ్ళ దగ్గరికి పెట్టేసి రండి అని అంది సిద్ధార్థ్తో.
సిద్ధార్థ్ కూడా శశి చెప్పినట్టు చేసి వాళ్ళని లేపడానికి చూస్తూ ఉండగానే శశి వచ్చేయమని సైగ చేయటంతో తను ఎందుకు అలా వాళ్ళని లేపనివ్వలేదో అర్థం కాక పక్కకి రాగానే శశి పక్కనే ఉన్న రాయి తీసుకుని వాళ్ళ పక్కన విసిరి కొట్టడంతో ఆ సౌండ్కి పిల్లలు లేచారు. ఆ పిల్లల చుట్టూ చూసుకుని తమ పక్కనే ఫుడ్ స్మెల్ రావడంతో ఫస్ట్ దాన్ని ఆతరంగా ఓపెన్ చేసి చుట్టూ చూసినా కానీ ఎవరూ కనిపించకపోవడంతో ముందు ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసి కొద్దిగా తిని పక్కన పెట్టుకుని ఒక 10 నిమిషాలకు కూడా వాళ్ళకి ఏమీ కాకపోయేసరికి హ్యాపీగా మిగతాది తినడం స్టార్ట్ చేశారు. సిద్ధార్థ్కి వాళ్ళు ఎందుకు అలా చేశారో అర్థం కాకపోయినా ఎందుకో వాళ్ళు అలా హ్యాపీగా తినడం చూసి హార్ట్ కి ఒకలాంటి హ్యాపీ ఫీలింగ్ చేరుతూ ఉంటే ఎన్నిసార్లు తన ఫుడ్ వేస్ట్ చేసినా ఇలా ఎప్పుడైనా చేయాలి అన్న థాట్ రాని తనకి ఈ హ్యాపీ ఫీల్ ని అందించిన శశి వైపుకు చూశాడు. శశి సిద్ధార్థ్ ఫేస్ లో కనిపిస్తున్న హ్యాపీ ఫీల్ చూస్తూ పిల్లల వైపుకు ఫింగర్ పెట్టి చూపిస్తూ వాళ్ళు ఒక్క ముద్ద మాత్రమే పెట్టుకుని 10 నిమిషాలు ఎందుకు వెయిట్ చేశారో తెలుసా అని అడిగింది శశి. సిద్ధార్థ్ అలానే చూస్తూ ఉండడంతో ఆ పిల్లలు రోజు ఒక ఏరియాలో బెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బయట సమాజం గురించి తెలియకపోయినా వాళ్ళతో పాటు కలిసి బెక్ చేసే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇలా ఫుడ్ కోసం ఆలోచించకుండా తింటే వాళ్ళకి ఆ ఫుడ్ లో స్లీపింగ్ పీల్స్ ఇచ్చి వాళ్ళ ఆర్గన్స్ తీసేసుకుంటారు అని చెప్పడం వలన వాళ్ళు వెళ్ళిన వెంటనే ఫుడ్ తినడం కానీ వాళ్ళు అడగకుండానే ఫుడ్ పెట్టినా ఇలా చేయడం స్టార్ట్ చేస్తారంట అని అంది. ఇంతకు ముందు తను చేసిన దానికి అంతకు ముందు వాళ్ళని వాళ్ళ ఏరియాలో చూసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కలిపి క్లారిటీగా చెప్పి ఇంతకు ముందు మీరు అన్నారు కదా నీ లైఫ్ నువ్వు లీడ్ చేయొచ్చు అని. ఒంటరిగా ఆడపిల్ల లైఫ్ లీడ్ చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. నాకు నా లైఫ్ లో ప్రేమని పంచేవారు లేకున్నా లేని ధైర్యంతో వాళ్ళని వదిలేలేను. ఇక నాకు ప్రేమ దొరక్కపోయినా కనీసం కొద్దిపాటి రక్షణ అయినా దొరికింది. ఇక ఆ పిల్లల కంటే నేను చాలా లక్కీ అని అంది సిద్ధార్థ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తూ. సిద్ధార్థ్ శశి మాటలు విని ఆ పిల్లల వైపుకు ఒకసారి చూసి చిన్న స్మైల్ తో ఇక నుండి వాళ్ళు కూడా లక్కీ అవుతారు అని అనగానే సిద్ధార్థ్ మాటల్లో అర్థం తెలియక చూస్తున్న శశిని చూస్తూ పద అంటూ తీసుకొచ్చేశాడు. షూటింగ్ స్పాట్ దగ్గర శశిని డ్రాప్ చేయగానే శశి మీరు వెళ్ళండి నేను వెళ్ళిపోతాను అంటూ ఒకతే వెళ్ళాలి అని హడావిడిగా లోపలికి వెళ్ళి సిద్ధార్థ వెళ్లే ముందు అవి లోపలి పెట్టి వెళ్ళడంతో తన థింగ్స్ తెచ్చుకుంటూ హాబీ సార్ కూడా వెళ్ళిపోయి ఉంటారు అని ఎలా ఒక్కదాన్ని వెళ్ళాలి అని అనుకుంటూ బయటకు వస్తున్న శశికి తన స్కూటీ దగ్గర నుంచుని కాలు మాట్లాడుతున్న సిద్ధార్థని చూస్తూ మీరు ఇంకా వెళ్ళలేదా అని అంది. తన కోసమే సిద్ధార్థ్ ఉన్నాడు అని ఆనందం తన మనసులోనే నిండిపోతూ ఉంటే సిద్ధార్థ్ మాత్రం తన వల్లే శశికి లేట్ అయింది కాబట్టి ఉన్నానని సిద్ధు చాలా క్యాజువల్ గా అన్నాడు. శశి థ్యాంక్ యూ అంటూ స్కూటీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్దాము అనుకునేంతలోపే వెనకాల బరువు పెరగడంతో చూసిన శశికి సిద్ధు వెనకాలే కూర్చోవటం చూసి మీరెక్కడికి అని అంది అయోమయంగా. చాలా చాలా ఇన్నోసెంట్ గా అడుగుతున్న శశిని చూస్తూ నా వల్లే నీకు లేట్ అయింది కాబట్టి నేను కూడా నీతో వస్తాను అన్నాడు. శశి మీరు రిటర్న్ ఎలా వస్తారు అని అంటూ ఉండగానే అప్పటికే తన వెనుక స్టార్ట్ చేసి ఉన్న కార్ని చూపించడంతో శశికి విషయం అర్థమయ్యి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ స్కూటీ స్టార్ట్ చేసింది. సిద్ధార్థ్ తన లైఫ్ లో మూవీస్ కి డైరెక్ట్ చేయటం తనకి నచ్చిన అమ్మాయిలతో గడపడం మాత్రమే తెలుసు. అలాంటిది ఇలా సిటీ రోడ్స్ ని ఓపెన్ గా చూస్తూ వెళ్ళటం తనకి ఇదే ఫస్ట్ టైం అవటంతో అలా చూస్తూ వెళ్తున్నాడు సిద్ధు. శశి మాత్రం సిద్ధార్థ్తో గడిపిన ప్రతి క్షణాన్ని కూడా మనసులోనే నింపుకుంటూ ముందుకు వెళ్తుంది. వాళ్ళు వెళ్తున్న రూటు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉండే ఏరియాలోకి ఎంటర్ అవటంతో పాటు మార్నింగ్ షూటింగ్ కి హడావిడిలో సరిగ్గా తినని సిద్ధార్థ్ కి స్టమక్ నుండి యాంగ్రీ బెల్ మోగింది. ఎప్పుడు తన పక్కనే ఉండి ఫుడ్ స్కిప్ చేయకుండా చూసుకునే అమర్ వల్ల ఆ ఫీలింగ్ తెలియక ఇలా ఆగిపోయిన సిద్ధార్థ్కి ఇప్పుడు ఆకలి అంటే అర్థం అవటంతో చూస్తూ ఉండగానే శశికి సిద్ధార్థ్ వెనకాల ఉండటం వలన ఆ సౌండ్ శశికి కూడా వినిపించడంతో
శశి బండాపి, సారీ అభి, నా వల్ల నువ్వేమీ తినకుండా వచ్చేసావు అని అనగానే సిద్ధార్థ్, డోంట్ ఫీల్ శశి, ఏం పర్వాలేదు, ఇంటికి వెళ్ళగానే తినేస్తానులే అని అన్నాడు. శశికి మాత్రం సిద్ధార్థ్ అలా చెప్పినా సరే తన వల్లే సిద్ధార్థ్ ఫుడ్ తినలేదని మనసులో బాధగా అనిపిస్తూ ఉండడంతో ఏం చేయాలో తెలియక చుట్టూ చూసింది, ఏదైనా రెస్టారెంట్ కోసం. కానీ అది రిచ్ ఏరియా కాదు కాబట్టి అక్కడక్కడ ఈవినింగ్ టైం నడిపే చిన్న చిన్న టిఫిన్ సెంటర్ కనిపించడంతో బండి సైడ్ కి పార్క్ చేసి సిద్ధార్థ్తో, మీరు మళ్ళీ ఇక్కడ నుండి రిటర్న్ వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు బాబాయ్ ఇక్కడ నుండి టిఫిన్ తెస్తాడు. ఇది మీ రేంజ్ కాకపోయినా టేస్టీగా ఉంటుంది, ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి అని అంది రిక్వెస్టింగ్ గా. సిద్ధార్థ్ ఆ బండిని రోడ్ సైడ్ అలా ఉండడం చూసి నో అని చెప్దామని అనుకున్నాడు. కానీ శశి తన వల్లే తను ఫుడ్ తినలేదు అని ఫీల్ అయ్యి శశి గిల్టీ ఫీలింగ్ ని అలానే ఉంచలేక సరే అని ముందుకు కదిలాడు. శశి సిద్ధార్థ్ ఒప్పుకోవటమే హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లో ఒక పక్కన లేట్ అయిందని ఏమంటారో అని భయంగా ఉన్నా సిద్ధార్థని ఆకలితో ఉంచాలి అనిపించలేదు. అందుకే అది సిద్ధార్థ్ రేంజ్ కాదు అని తెలిసినా అడిగింది. శశికి కూడా అలా అంతమంది మధ్యలోకి రావటం కొత్తగా ఉన్న సిద్ధార్థ్ కోసం అదేం పట్టించుకోకుండా ఆ బండాతను అక్కడ దోశ స్పెషల్ అని చెప్పడంతో శశి దాన్ని 2 ప్లేట్స్ తీసుకుని పక్కనే ఉన్న బెంచ్ దగ్గరికి వచ్చింది. ముందే అదంతా తను ఎప్పుడూ ఫేస్ చేయక ఒకలాంటి ఫీలింగ్ తో ఉన్న సిద్ధార్థ్కి అది తినాలా అన్నట్టు చూస్తూ ఉండడంతో శశి చనువుగా సిద్ధార్థ్ హ్యాండ్ పట్టుకుని ఆ బెంచ్ మీద కూర్చోబెట్టి తినండి అంటూ ఆ ప్లేట్ ను ఒళ్ళో ఉంచింది. వాళ్ళు పక్కకి ఉండడంతో పాటు అక్కడ లైటింగ్ కూడా తక్కువగా ఉండడంతో పాటు సిద్ధార్థ్ మాస్క్ అయితే తీసేశాడు. కానీ ఎందుకో తినాలి అనిపించగా అలా చూస్తూ ఉన్నాడు. సిద్ధార్థ్ ఆకలిని ఎలా అయినా తీర్చాలి అని ఆలోచనలో ఉన్న శశి సిద్ధార్థ్ చేత్తో తినడానికి ఆలోచిస్తున్నాడేమోనని తన చేత్తో ఒక పీస్ ని తీసుకుని సిద్ధార్థ్ నోటి ముందు ఉంచింది అనాలోచితంగా. చిన్నప్పుడు తన ఊహ తెలియలేనప్పుడు ఎప్పుడో వాళ్ళ అమ్మ చేతి ముద్దలు తిన్నాడు సిద్ధార్థ్. కానీ వాళ్ళమ్మ చనిపోయాక తనకి ఊహ తెలిసాక ఇలా ఎవ్వరూ తినిపించలేదు. అప్పటి వరకు నేను ఇలా తినలేనని చెప్దామని అనుకున్నవాడు కాస్త శశి కళ్ళల్లో తన ఆకలి తీర్చాలి అని కనబడుతున్న ఆరాటాన్ని చూసి తెలియకుండానే నోరు తెరిచాడు. శశి సిద్ధార్థ్ ఎక్స్ప్రెషన్స్ ని గమనించకుండానే ప్రేమగా పెడుతూ ఉంది. అది పెద్ద సైజులో ఉన్న దోశ అవటంతో సిద్ధార్థ్కి ఒకటి తినగానే చాలు అనిపించడంతో శశి వైపుకు చూస్తూ చాలు శశి, ఇట్స్ హెవీ టు మీ అని అనడంతో శశి అలా ఎలా అంటారు, ఇంకా మీకోసం తెచ్చిన దోశ అలానే ఉంది, మీరు ఇది కూడా తినాలి అని పక్కనే పెట్టిన 2వ ప్లేట్ ని శశి కళ్ళతోనే చూపిస్తూ పెడుతూనే ఉండటంతో సిద్ధార్థ్ చాలు అన్నా కానీ ఇది ఒక్కటే చిన్నపిల్లలకి చెప్తున్నట్టు చెప్పి తినిపిస్తూ ఉండటం సిద్ధార్థ్కి చాలా నచ్చింది. సిద్ధార్థ్తో మాట్లాడడానికి కూడా ఆలోచించే శశి ఇలా తనని ప్యాంపర్ చేయటం, కేర్ చేయటం ఇంకా నచ్చింది. నిజానికి చెప్పాలి అంటే ఈ ఫీలింగ్ చాలా చాలా నచ్చింది సిద్ధార్థ్కి. శశి పెడుతున్న అంతవరకు కూడా తినేసి ఇంకా 2వ దోశ తన వల్ల కాక శశి కేరింగ్ ని వదులుకోలేక అలానే ఇబ్బందిగా తింటూ ఉండటంతో అప్పటికి కానీ సిద్ధార్థ్ ఫీలింగ్స్ గమనించిన శశి సిద్ధార్థ్ ఫేస్ చూసి సిద్ధార్థ్ కడుపు ఫుల్ అయ్యిందని సాటిస్ఫై అవుతూ ఆ ప్లేట్ లోని లాస్ట్ పీస్ ని తీసి సిద్ధార్థ్ చుట్టూ 3 సార్లు తిప్పి మళ్ళీ అదే ప్లేట్ లో వేయటం చూసిన సిద్ధార్థ్ శశి ఏం చేసిందో ఐడియా ఉన్నా ఆ ప్రేమ మాత్రం కొత్తగా ఉంది. తను ఇన్ని రోజులు ఎలాంటి ప్రేమనైతే పొందలేకపోయాడో ఆ ప్రేమని శశి చూపిస్తూ ఉంటే కాదని అనలేకపోయాడు సిద్ధు. మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను నా రాక్షసుడి స్టోరీ రైటర్కి హెల్త్ బాగాలేదు అని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో కాబట్టి మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి.